చంద్రబాబు నాయుడు ఈ రాష్ట్రానికి ఎందుకు మరొకసారి కూడా ముఖ్యమంత్రి కావాలి అంటే ఖచ్చితంగా కార్పొరేట్ అగ్రికల్చర్ విధానం ఇండియాలో కూడా వస్తుంది. ఆల్రెడీ వచ్చింది, ఇంకా సంపూర్ణంగా రాలేదు. బిల్ గేట్స్ అనే వ్యక్తి 28,000 ఎకరాలు కొన్నాడు. అలాగే జాక్స్ అని చెప్పి చైనాలో ఒక పెద్ద పారిశ్రామికవేత్త 40,000 ఎకరాలు కొన్నాడు. 40 లక్షల ఎకరాలు, వేలు కాదు. అలా ఎందుకు కొంటా ఉంటారు అని నేను కూడా కొంచెం ఎంక్వైరీ చేశా. రాబోయే రోజుల్లో ఈ ఐటీ, బీటీ, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఇవన్నీ తాత్కాలికమైపోతుంది. మనిషి తినడానికి భోజనం చాలా అవసరం. సాఫ్ట్వేర్ ఉన్నా లేకపోయినా ఒక రోజు గడుస్తుంది, కానీ భోజనం లేకపోతే గడవదు. కాబట్టి రానున్న రోజుల్లో వ్యవసాయానికి ఉన్నత స్థానం కలుగుతుంది ప్రపంచంలో. కాబట్టి భూములు ఉన్న మళ్ళీ రాజే రైతు అనే టైటిల్ స్టార్ట్ అవుతుంది. ఏ రైతు కూడా బాధపడాల్సిన అవసరం లేదు, భయపడాల్సిన అవసరం లేదు.